కాకినాడలో ద్విచక్ర వాహనాల దొంగలు హల్చల్ సృష్టించాయి. పోస్టల్ కాలనీలో గత రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలు దొంగిలించారని బాధితులు తెలియజేశారు. బాధితుడు వీరబాబు మాట్లాడుతూ ఎప్పట్లాగే పనికి వెళ్లి సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చానని, ఇంట్లో వాహనాన్ని పార్కు చేసి ఉదయం చూడగా అక్కడ తన ద్విచక్ర వాహనంతో పాటు మరో 2 ద్విచక్ర వాహనాలు కనిపించడం లేదని, వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చామని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని అన్నారని మీడియాకు తెలిపారు. ఈ గురుమల్లు కూడా గత నేను రాత్రి కాలనీ రాత్రి 2 గంటల టైంలో 3 బళ్ళు ఎట్టుకెళ్ళిపోయారు. ఒక పల్సరు, యాక్టివ్ ఒకటి, ప్లెజర్ ఒకటి. మేము ఎంతో కష్టపడి కొనుక్కున్న డబ్బులు బండి అది. కేవలం మా ప్రభుత్వం ఎక్కడ ఉందో మరి జాతీయతకి ఆ బళ్ళు మాకు రికవర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే లక్షల రూపాయలు వేసుకుని కొనుక్కున్నాం, మాకు ఆదాయం కూడా ఏమీ లేదు. మేము ఏదన్నా చిన్న చిన్న రూపాయలు సంపాదించుకొని కొనుక్కున్న బండి అది. ఈ ఆలోచన బండి ఎట్టుకెళ్ళి మాకు ఎంతో బాధగా ఉంది. మాకు ఒక ఆధారం పోయింది. ఏదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు రికవరీ చేసి ఇద్దానన్నారు. నాకు దయచేసి పోలీసు వారు కొంత సహకరించి ఎక్కడున్నా మా బళ్ళు రికవరీ చేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని మీకు వచ్చిన మీరు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. మరి మా బండి మీద రికవర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నా పేరు వీరబాబు అండి. మా బండి ప్రసాద్, మా ఊరి బండి పలస.